Hello people, welcome back to All Jobs Notified. Here we bring you the latest work from home, part-time and full-time job opportunities. Before starting the video, make sure to like the video, subscribe to the channel and don't forget to hit the bell icon. Let's get started. మరి ఇవాటి వీడియోలో మీలో ఎవరైనా గంటకి $4 సంపాదించుకోవాలనుకుంటున్నారా? అంటే $4 అంటే ₹320 per hour అన్నమాట. అంటే ఈ జాబ్తో పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. మరి ఈ జాబ్కి ఎనీ గ్రాడ్యుయేషన్ 12th పాస్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 18+ ఏజ్ అయితే ఉండాలన్నమాట. మరి ఈ జాబ్ని లోకలైజ్ అనే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అండ్ ఇంట్లో కూర్చొని మీరు పర్ వీక్కి 5 to 15 hours వర్క్ చేస్తే చాలండి, మీకు 1 hourకి ₹320 అయితే వస్తుంది అనమాట. మరి ఈ లోకలైజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన జాబ్ రోల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ AI డేటా రేటా. లోకలైజ్ అనే కంపెనీ నుండి ఇదివరకు నేను ఒక ఆపర్చునిటీని కూడా చెప్పాను అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే దానికి అప్లై కూడా చేసుకున్నారు. సో మరి ఇది ఇంకొక ఆపర్చునిటీ అనమాట. అసలు లోకలైజ్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే AI మీద ఎక్కువ వర్క్ చేస్తారు. లైక్ AI ఆటోమేషన్, AI అనే పర్టికులర్ ఫీల్డ్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో అసలు ఈ ఎంట్రీ లెవెల్ AI డేటా రేటర్లో ఏం చేస్తారంటే బ్రీఫ్గా చెప్పేస్తాను. సో కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ అమెజాన్, ఇలాంటి కామర్స్ ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ కీవర్డ్స్తో సర్చ్ చేస్తారనమాట. సో ఆ కీవర్డ్స్ ఇది సర్చ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ డీటెయిల్స్ కనుక, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్గా వస్తే ఆ ఇన్ఫర్మేషన్కి మీరు రేటింగ్ ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ సర్చ్ చేస్తారు. సర్చ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కనుక యాక్యురేట్గా కరెక్ట్గా వచ్చింది అనుకో పర్టికులర్ ప్రొడక్ట్ గురించి, దానికి మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారో అంత రేటింగ్ ఇవ్వచ్చు. సో అలా మీరు వీక్కి 5 to 15 hours వర్క్ చేస్తే కనుక మీకు పర్ అవర్కి ₹320 అయితే వస్తుంది. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ కింద చాలా యూస్ అవుతుంది. మరి ఈ ఎంట్రీ లెవెల్ AI డేటా రేటర్ గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి జాబ్ గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఇది ఒక చెప్పాను కదా ఫ్రీలాన్సింగ్ రిమోట్ జాబ్ అండ్ ఓవీ వచ్చేటప్పటికి మెయిన్ డ్యూటీస్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ స్పెసిఫై గైడ్లైన్స్ని ఫాలో చేయాలన్నమాట. నేను చెప్పాను కదా కామర్స్ డేటా మీద రీసెర్చ్ చేయాలని అండ్ అలాగే యూస్ఫుల్నెస్ ఆఫ్ ప్రొడక్ట్ ఫిల్టర్స్ అండ్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ అండ్ కామర్స్ డేటాని అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ మీరు రేట్ చేయాలన్నమాట. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ డేట్ ఏంటంటే క్వాలిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేసేస్తారు. డ్యూరేషన్ జరుగుతూనే ఉంటుంది, దెర్ ఇస్ నో ఎండ్ అనమాట. షెడ్యూల్ వచ్చేసి 5 to 15 hours వీక్లీ మీరే ఓన్ షెడ్యూల్ క్రియేట్ చేసుకోవాలంటున్నారు. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ. సో వర్క్ లోడ్ అనేది ప్రాజెక్ట్ నీడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వీక్లీ అవర్స్ కూడా వ్యారీ అవుతూ ఉండొచ్చు. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ చెప్పాను కదా, ఫ్రీలాన్స్, ఇండిపెండెంట్ కాంట్రాక్ట్, లొకేషన్ రిమోట్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. పే రేట్ నేను చెప్పినట్టుగానే $4 per hour మీరు కంప్లీట్ చేసిన టాస్క్ బట్టి. సో ఇది ఇంకా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫ్రీలాన్సింగ్ కమ్యూనిటీకి పార్ట్ అవుతారు అండ్ అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మీరు మీ స్కిల్స్ని, అవైలబిలిటీని మీరు చూపించుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పేమెంట్ రేట్స్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి పేమెంట్ రేట్స్ కూడా వ్యారీ అవుతూ ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే మీ యొక్క వర్క్కి తగ్గట్టే వాళ్ళు పే అయితే చేస్తామని చెప్తున్నారు. This is a unique chance to enhance global user experiences and apply your language skills in a meaningful ways అని చెప్తున్నారు. సో రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్లో మాత్రం ప్రొఫిషియన్సీ ఉండాలి అండ్ అలాగే లింగ్విస్టిక్ కాంపిటెన్సీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు ద ఫాలోయింగ్. అంటే లైక్ ఒక టార్గెట్ లాంగ్వేజ్ ఇస్తారు, అందులో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్తున్నారు. అండ్ వెబ్ సావీ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసినట్టు ఉండాలి. అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట మీకు సర్చ్ రిలవెన్స్ టాస్క్స్ ఆర్ కామర్స్ వెబ్సైట్స్ మీద. అండ్ అలాగే ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ అనమాట. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ పర్ఫార్మ్ ఇనఫ్ రీసెర్చ్ డ్యూరింగ్ అలొకేటెడ్ టైం వర్కింగ్ విత్ ఇన్ షార్ట్ థ్రూపుట్స్. రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యే ఎబిలిటీ ఉండాలి. అండ్ అలాగే రూల్స్, క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసే రూల్స్ని కూడా ఫాలో అవ్వాలి. మస్ట్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అయితే సైన్ చేయాలి అండ్ మస్ట్ పాస్ ట్రైనింగ్ అయితే రిక్వైర్డ్ క్వాలిఫైడ్ టెస్ట్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్. సో ట్రైనింగ్, క్వాలిఫైడ్ టెస్ట్ అయితే పాస్ అవ్వాలంటున్నారు. ఓకే,
వి లోకలైజ్లో జాయిన్ అయినప్పుడు మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయంటే స్టడీ వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, లాంగ్ టైం పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది వాళ్ళతో మీకు. అండ్ అలాగే ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు, మీరు ఎప్పుడు లర్న్ అవుతూ ఉంటారనమాట. అండ్ మల్టీ కల్చరల్లో వర్క్ చేస్తారు, ఇంటర్నేషనల్ టీమ్తో వర్క్ చేస్తారు. అండ్ అలాగే 24 hours 6 day వీక్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ టీమ్ అని చెప్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ కనుక మీకు బాగుంది అనిపిస్తే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. లింక్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు అప్లై ఫర్ ది జాబ్ అని వస్తుంది. సో ఇక్కడ మీకు మీ లింక్డ్ఇన్ ద్వారా కానీ రెజ్యూమ్ ద్వారా కానీ అప్లై చేసేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసేస్తే కనుక, సో ఇన్ఫర్మేషన్ ఏముందో చూసేద్దాం. ఫస్ట్ ఇవన్నీ మీ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ ఫైండ్ చేశారు ఆపర్చునిటీ అని చేస్తారు. మీరు మీ కంట్రీలో ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారని అడుగుతున్నారు. అండ్ అలాగే ఏఐ డేటా మీద మీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ అలాగే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఈ యొక్క టెక్నాలజీస్ మీద. అండ్ అలాగే ఈ ఫాలోయింగ్ ఏరియాస్ మీద ఏమైనా ఎడ్యుకేషన్ ఉందని అడుగుతున్నారు. అండ్ ఎన్ని అవర్స్ వర్క్ చేయగలరని అడుగుతున్నాడు. అండ్ అలాగే ఈ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూఎస్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఆర్ సర్చర్స్, ఇవన్నీ వీటికి ఆన్సర్ చెప్పేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తారు కదా. సో వాళ్ళ దగ్గర మీకైతే మెయిల్ వస్తుంది. ఎవరైనా మెయిల్ రిసీవ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్లోకి వచ్చి కామెంట్ చేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ and like the video and subscribe to the channel so you never miss out on latest opportunities. Best of luck with your job search. See you in the next video. Bye bye.